నమస్తే, మీరు చూస్తున్నారు పురాలోకాల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండడంపై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. రక్త పరీక్షల్లో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు తేలింది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్ష గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోనూ ఉందని, అయితే ఇది మ్యూటేషన్ అవునా కాదా అనేది ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టం లేదని తెలిపారు. చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది. సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ కూడా భారతదేశంలో 0.78% కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్ష గుప్తా తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.